హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు. ఇది అంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉండొచ్చు, నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్నారు కానీ ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవుతున్నాయా, లేకపోతే ఆ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది అని తెలుసుకోవాలి అనుకున్నా సరే ఈ రీడింగ్ మీ ముందు మీకోసమే. ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ మీకు రెజొనేట్ అవుతాయి. అండ్ ఇది మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి, అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకొని ఈ రీడింగ్ తీసుకోండి. మ్యారీడ్ పీపుల్ కానీ, అన్‌మ్యారీడ్ పీపుల్ కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు కానీ, సో బ్రేకప్ సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళైనా సరే ఎవ్వరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మిగతాది మీకు కాదు, వేరే వాళ్ళకి అని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి, ఒక పర్సన్ కోసం చేసే రీడింగ్ కాదు కాబట్టి, ఈ రీడింగ్ మీ ముందుకొచ్చింది, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే డెఫినెట్‌లీ ఇందులో ఉన్న మెసేజెస్ మీకు ఎంతో కొంత రెసొనేట్ అవుతాయి. అది మాత్రం నేను చెప్పగలను. ఓకే. మీ ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. మీ పర్సన్ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. లేకపోతే వాళ్ళతో ఉన్న మెమరీస్ మీరు గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతాయి. అండ్ వీడియో ఓపెన్ చేయగానే మీరు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. సో దట్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్‌కి క్లైమ్ అవుతాయి. ఓకే. మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఐ క్లైమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్ అని, గ్రాటిట్యూడ్ అని. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. మెయిన్‌గా ఈ పాయింట్ చాలామంది స్కిప్ చేసేస్తారు. మీ పర్సన్‌ని గుర్తు చేసుకోండి అన్నప్పుడు కార్డ్ షఫుల్ చేసినప్పుడు స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా వీడియో ఎక్కడ నేను కార్డ్స్ ఓపెన్ చేస్తానో అక్కడికి వెళ్ళిపోతారు. అన్నీ తెలిసిపోతుందనమాట యూట్యూబ్ స్టూడియోలో. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌కి వచ్చి నాకు కామెంట్ చేస్తారు. అరే! నేను ప్రతిరోజు కొత్త కొత్త వీడియోస్ చేసి పెడుతున్నా కూడా ఇంకా కొంతమంది అడుగుతారు కింద కామెంట్ సెక్షన్‌కొచ్చి, ఇది ఆల్రెడీ ఓల్డ్ వీడియో కదా అని. అలా అడిగితే చాలా కోపమొస్తుంది. ప్రతిరోజు నేను కొత్త కొత్తగా టైం పెట్టి, ఎఫర్ట్స్ పెట్టి రీడింగ్ చేస్తున్నప్పుడు ఇది ఓల్డ్ వీడియో అని చెప్పడానికి ఎలా ఎలా ఉంటుంది? ప్రూఫ్ ఏంటి? ఓల్డ్ వీడియో లింక్ అయితే నాకు కింద షేర్ చేయండి. ఇది ఆ వీడియో. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఆ వీడియో చెప్పిందే ఇది మళ్ళీ మీరు కాపీ చేసి ఇక్కడ పెట్టారు అని నాకు చూపించండి ప్రూఫ్‌తో. అప్పుడు నేను నమ్ముతాను. ఊరికనే ఏదో వచ్చేసి కింద కామెంట్ సెక్షన్‌లో లైక్ ఇది ఓల్డ్ వీడియో అండి అని చెప్పడం కరెక్ట్ కాదు. టాపిక్ ఇంతకుముందు చేసింది అయ్యుండొచ్చు. కానీ వీడియోలో కార్డ్స్ కాంబినేషన్ కానీ, నేను చెప్పే మ్యాటర్ కానీ సేమ్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే, లైక్ అది ఫ్రెండ్స్‌గా అయినా కానీ, లేకపోతే లవర్స్‌గా అయినా కానీ, రిలేషన్‌షిప్ వైస్‌గా కానీ, జాబ్ కానీ, కెరియర్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవ్వరూ డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. లైక్ ఈ పర్సన్కి నాకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, అసలు ఏంటి ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు వాళ్ళు నా విషయంలో, ఒకవేళ నేనే ఏమైనా స్టెప్ తీసుకుంటే ఈ పర్సన్ కన్విన్స్ అవుతారా, అసలు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మళ్ళీ వీళ్ళు నాతో ఎప్పుడు మాట్లాడతారు, ఇట్లా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు
పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఏంటంటే అది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. ఎంత జాబ్ ట్రై చేస్తున్నా జాబ్ రావట్లేదు. సో, దాని గురించి కావాలి అనుకున్నా సరే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, యూనివర్స్, ఏంజెల్స్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. 2 ఆఫ్ పెంటికల్స్. సో, స్టార్టింగ్ ఎనర్జీ వచ్చేసి మీ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీతో మాట్లాడాలా లేదా అని, కానీ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా అనే విషయంలో ఇక్కడ తనకి ప్రయారిటీ ఇవ్వాలో అర్థం కావట్లేదు. మీకు ప్రయారిటీ ఇవ్వాలో అర్థం కావట్లేదు. 9 ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో, ఇక్కడ వీళ్ళ హ్యాపీనెస్ చూసుకోవాలా లేకపోతే మీ సంతోషంలో తన సంతోషం చూసుకోవాలా అనే విషయానికి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీతోనే ఉంటేనే ఈ పర్సన్‌కి హ్యాపీనెస్ అని తెలుసు. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సార్లు ఎలా ఆలోచిస్తున్నారంటే, లేదు ఇంకా క్విట్ అయిపోతేనే బెటరా? తన హ్యాపీనెస్ చూసుకుంటేనే బెటరా? అన్న టైప్‌గా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఏమో మీతోనే ఉంటేనే తనకి హ్యాపీనెస్ అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే, వద్దు నేను ఎలాగైనా సరే హ్యాపీగా ఉండగలను. ఎవరున్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉండగలను. నాకెవరు అవసరం ఏం లేదు అని వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ చెప్తోంది. సో, ఈ 2 విషయాలకి వీళ్ళకి ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు, జగల్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఇన్నర్ మైండ్ వాయిస్ వినాలా లేకపోతే వాళ్ళ మనసు చెప్పేది వినాలా అనే విషయానికి వీళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నాకు తెలిసి మీకు ఈ పర్సన్‌కి మధ్య ఈ పర్సన్‌కి మీరు కాకుండా లైక్ కెరియర్ గానీ, ఇంకొక థర్డ్ పర్సన్ కానీ, లేకపోతే వాళ్ళే ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. వాళ్ళు ఏమనుకుంటే అది జరగాలి అనుకునే మైండ్ సెట్ అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు ప్రయారిటీ, ఆ తర్వాతే ఇంకెవరైనా అయ్యుండొచ్చు. ఆ విషయానికి కన్‌ఫ్యూజ్ అవుతున్నారని అనిపిస్తుంది. సో, హెరఫెంట్ కార్డ్. ఈ పర్సన్ అయితే కొంచెం చీట్ చేసే మెంటాలిటీ కాదండి. నలుగురికి చెప్తారు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే మెచ్యూరిటీ ఉంది వీళ్ళకి. వీళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అండ్ ట్రెడిషనల్స్ కూడా వీళ్ళు వాల్యూ ఇచ్చే పర్సన్. ఎట్ ప్రెజెంట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సో సంథింగ్ ఏదో మ్యారేజ్ రిలేటెడ్ ఏదో ఇష్యూ ఉంది మీకు ఈ పర్సన్‌కి మధ్య. ఈ మ్యారేజ్ ఇష్యూని ఎలా ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్ళాలి? లేకపోతే ఎలా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి? ఎలా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే మేబీ ఈ పర్సన్‌కి చాలా కోపం ఎక్కువ ఉండొచ్చు. చాలా కోపం ఎక్కువ. అయినా సరే ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసుకొని మీతో ఈ రిలేషన్‌షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని కానీ, మీతో ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా కూడా చూడాలి. లాంగ్ రన్‌లో ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ లాగా ఉండాలని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. లాంగ్ రన్‌లో కూడా మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీకు. ఇవ్వాలా లేదా అనేది కూడా అది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓపికగా ఎదురు చూస్తున్నారనమాట. పేషెన్సీగా ఉంటున్నారు. తొందరపడట్లేదు. తొందరపడాలి కూడా అనుకోవట్లేదు. నిదానంగా, తొందర ఏమీ లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. తొందరపడి ఒక స్టెప్ ముందుకు వేశాను అంటే ఆ తర్వాత సిచ్యువేషన్ నా కంట్రోల్‌లో ఉండదు. అవతల వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు. లేకపోతే అవతల వాళ్ళ లైఫ్‌లోకి నేను వెళ్ళిన తర్వాత
మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడం, అది మాటిచ్చి అది పరువు పోగొట్టుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోరు. ఏ డెసిషన్ అయినా సరే చైల్డిష్‌గా కాకుండా కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం ఏదైనా సరే ఈసారి అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ జస్టిస్. సో చెప్పాను కదా, ఈ పర్సన్ చెప్పాను కదా, ఇక్కడ 2 కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎవరికి న్యాయం చేయాలి, ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరు అన్యాయం అయిపోతారు అని అయితే ఫీల్ అవుతున్నారు. జస్టిస్. ఇప్పుడు తన సెల్ఫ్‌కి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలా? లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి, నేను స్టార్టింగే చెప్పాను, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు న్యాయం చేయాలా? ఈ రిలేషన్‌షిప్‌కి న్యాయం చేయాలా? మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీ సైడ్ నిర్ణయం తీసుకొని మీ వైపు నిలబడి మీకొక స్టాండ్ తీసుకొని ఉండాలా? లేకపోతే తనకి ఎక్కడ కంఫర్ట్ జోనో, ఎక్కడ తను కావాలనుకుంటున్నారో, ఎక్కడ తను ఉండాలనుకుంటున్నారో అక్కడ ఉండాలా? ఎవరికని న్యాయం చేయాలి? తనకి చేసుకోవాలా? తన ఫీలింగ్స్‌కి న్యాయం చేయాలా? లేకపోతే తనని నమ్ముకున్న మీకు న్యాయం చేయాలా అనే విషయానికి ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. చూడండి, మిర్రర్. ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి, ఒకవేళ మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తే తన ఫీలింగ్స్ అనేది ఎప్పటికీ బయటికి రాదు. ఎప్పటికీ అంటే ఇప్పుడు ఒకసారి స్టెప్ మీ సైడ్ తీసుకుంటే ఇంకా తనకి చూసుకోవడానికి తిరిగి ఏమి ఉండదు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జస్టిస్. ఎందుకు ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీ వైపు ఈ పర్సన్ ఏంటంటే మీకు మీరంటే చాలా ఇష్టం ఎక్కువ. అలా అని మీరంటే ఇష్టం ఉంది అని ఇక్కడ తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకొని, తను తగ్గించేసుకొని మీ దగ్గరికి రావాలా? ఎటువైపు నేను డెసిషన్ తీసుకోవాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఎఫెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పర్సన్‌కి. మీ వైపు నిలబడాలి, మీ వైపు మీరు కావాలి తన లైఫ్‌లో అనే స్టాండ్ తీసుకోవాలని అయితే ఈ పర్సన్‌కి ఉంది. తీసుకోవాలని ఉంది, కానీ మేబీ ఫర్దర్‌గా ఎలా ఉంటుంది అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో ఉంది. మేబీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ మదర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. ఎక్కడ ఈ పర్సన్‌ని ఎగతాళి చేస్తారేమో, ఏంటి నువ్వు ఇంత వీకా అని భయపడుతున్నారు వీళ్ళు. జడ్జ్‌మెంట్. సో జడ్జ్‌మెంట్. సో ఇక్కడ నాకు తెలిసి మళ్ళీ టెంపరెన్స్ కార్డే వచ్చింది చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఈ పర్సన్ నాకు తెలిసి మీ నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ మీకు దూరంగా ఉండాలని ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. లైక్ నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దు. అంటే ఒక ప్యారెట్‌ని లాక్ చేస్తారు కదా, పంజరంలో పెట్టి తాళం వేసేస్తారు కదా, అట్లాగే ఈ పర్సన్ తన ఎమోషన్స్ అనేది బయటికి రానివ్వకుండా నువ్వు లోపల కూర్చొని బయటికి రాకు. నువ్వు బయటికి వచ్చావంటే నన్ను ఎటు డిసైడ్ చేసుకోనికుండా చేస్తావు నువ్వు. సో నువ్వు సైలెంట్‌గా ఉంటేనే నేను ఏమైనా డెసిషన్ తీసుకోగలను. నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు బయటికి వచ్చావంటే నా ఇన్నర్ వాయిస్ బయటికి వచ్చిందనుకోండి, మనసులో ఉన్న మాట బయటికి వస్తే డెఫినెట్గా ఇంకా ఈయన చూడండి ఇలా ప్లీజ్ చేసుకోవాల్సిందే. నా ఫీలింగ్స్తో ఆడుకోకు, నా ఎమోషన్స్తో ఆడుకోకు అని
బ్రతిమలాడుకోవాల్సొస్తుంది. జడ్జ్‌మెంట్. ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఎటూ డిసైడ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారని నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంత కన్‌ఫ్యూజన్, ఇంత ఇది ఎందుకుంది అంటే, ఇక్కడ మీరు కావాలని ఉంది. ఇక్కడ వీళ్ళకి వద్దు అని లేదు. కానీ మీరు ఈ పర్సన్‌కి కమిట్మెంట్ అడుగుతున్నారా? లేకపోతే ఈ పర్సన్‌ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారా? లేకపోతే ఈ పర్సన్‌కి మీకు మధ్య మ్యారేజ్ అయ్యి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏదన్నా వచ్చి ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో వీళ్ళున్నారు అనేది నాకిక్కడ కనిపిస్తుంది. ఆబ్వియస్‌లీ ఒకళ్ళకి ఇక్కడ ఈ పర్సన్ న్యాయం చేస్తే ఇంకొకరు హర్ట్ అవుతారు అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకే ఈ పర్సన్ ఎటూ తెలుసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారని అవ్వచ్చు. ఇది మేల్ అయినా సరే, లేకపోతే ఫీమేల్ అయినా సరే, మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి. లేకపోతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఎవరు అనుకోని రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు అని మీరు ఇక్కడ అజ్యూమ్ చేసుకొని చూడండి. ఓకే. అండ్ జడ్జ్‌మెంట్. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎవరైనా వచ్చి ఈ సిట్యుయేషన్‌లో తనకి ఒక ఎటు వెళ్ళాలి, దారి చూపిస్తే బావుంటుంది అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఎటూ డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. నాకు 2 కావాలనిపిస్తుంది. మీరు కావాలనిపిస్తుంది. ఇక్కడ 2 కావాలనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఇక్కడ తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అనిపిస్తుంది. అండ్ మీకు కూడా మీరు కూడా అంతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. దేవుడా నువ్వే ఏదైనా దారి చూపించు నాకు. ఈ సిట్యుయేషన్ నుంచి నేను పడాలి. ఏదో ఒకటి కన్క్లూజన్ నాకు కావాలి. నేనైతే తేల్చుకోలేకపోతున్నాను. నువ్వే నాకు దారి చూపించు అని మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో హై ప్రీస్టెస్. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం సైలెంట్‌గా ఉంటున్నారండి. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ చెప్పడానికి ఇది టైం కాదు అనుకొని సైలెన్స్ మెయింటైన్ చేస్తేనే బెటర్ ఏమో. ఎటూ డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. అటు వెళ్ళి మాట్లాడలేను, ఇటు ఉండి ఏం చేయలేకపోతున్నాను అని మీ పర్సన్ సైలెన్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టున్నారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య సైలెంట్ ట్రీట్మెంట్ ఏదో నడుస్తుంది. ఇద్దరు మాట్లాడుకోకపోవడం కానీ, ఇద్దరు అసలు కాల్ మాట్లాడుకోకపోవడం కానీ, లేకపోతే ఇద్దరు చాలా చాలా దూరంగా ఉన్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి ఎప్పుడైతే ఈ కన్‌ఫ్యూజన్ అనేది పోతుందో, అప్పుడే మీతో ఓపెన్ అప్ అయ్యి వీళ్ళు సరిగ్గా ఉండగలుగుతారు. మీరు అడుగుతారు కదా! ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నావు? ఏమైంది? ఏంటి? వీళ్ళు ఎటూ డిసైడ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకు ఏమని సమాధానం చెప్తారు? ఏమని ఆన్సర్ ఇస్తారు? మౌనం తప్ప. మేబీ ఇదన్నిటికీ కారణం వాళ్ళ మదర్ అనిపిస్తుంది. సో చూడండి, ఈ పర్సన్‌కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ సిట్యుయేషన్‌లో. నేనిక్కడ లాక్ అయిపోయి ఉన్నాను. నేనిక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నాను. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్. వాళ్ళేం మిస్టేక్స్ చేస్తున్నారు మీ విషయంలో? వాళ్ళు ఎందుకు ఈ రిలేషన్ నుంచి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు ఈ పర్సన్‌ని అందరూ టార్గెట్ చేస్తున్నారు? భయమేస్తుంది మీ పర్సన్‌కి. ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. అందుకే మౌనంగా ఉంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. సో రీడింగ్స్ అనేది ఏదైనా సరే యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుందా లేదా అని మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. మీ సిట్యుయేషన్‌కి సింక్ అయితే మీరు యాక్యురేట్ రీడింగ్ ఇది మీకు అనుకోండి. లేదా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, నాకు ఫర్దర్‌గా ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, నాకు నా రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి. 8 ఆఫ్ స్వర్డ్స్. ఎటో తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు వీళ్ళు.
ఒకవైపు భయం. ఇక్కడి నుంచి కదిలితే, ఇక్కడి నుంచి మూమెంట్ ఒక స్టెప్ బయటికేస్తే ఎలా ఉంటుందో అన్న భయం. మరోవైపు ఈ మౌనం ఎంతకాలం అనే బాధ. రెండిటి మధ్య మీ పర్సన్ అయితే సఫర్ అవుతున్నారు. అండ్ 3 ఆఫ్ కప్స్. ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య డిస్టర్బ్ చేసింది ఇక్కడ థర్డ్ పర్సన్ అండి. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎంటర్ అయ్యారో, అసలు అనవసరంగా ఈ థర్డ్ పర్సన్కి అంత ప్రయారిటీ ఇచ్చాను, అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, వాళ్ళ మాట వినకపోయినా బాగుండేది, ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరుండగా ఇంకొక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఇంకొక పర్సన్కి వాల్యూ చేయడం కానీ, అందుకే వీళ్ళు చూడండి స్టిల్ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాయ మాటలు, వాళ్ళు వీళ్ళకి మంచి చేస్తున్నానని చెప్పి ఈ పర్సన్ని ట్రాప్ చేశారు. థర్డ్ పార్టీ ట్రాప్లో పడి ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరం అయ్యారు. మేబీ మీకు ఒకవేళ ఈ పర్సన్కి కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక థర్డ్ పార్టీ ట్రాప్లో పడి మేబీ మీకు ఈ పర్సన్ దూరం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు వాళ్ళని వదులుకోలేరు, ఇటు మిమ్మల్ని వదులుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు కంప్లీట్గా ట్రాప్ అయిపోయారు. మూమెంట్ లేదు. ఉన్నవి లేనివి అని అన్నీ ఇక్కడ థర్డ్ పార్టీ మీ గురించి నెగటివ్గా చెప్పడంతో, అంటే మీ వ్యక్తిని తన వైపుకి తిప్పుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా ప్రేమ చూపించారు స్టార్టింగ్లో. అది నిజమైన ప్రేమేమో అని నమ్మేసి మీ పర్సన్ టోటల్గా అటు అట్రాక్ట్ అవ్వడము, వాళ్ళు లేకుండా ఉండలేకపోవడము, ఇట్లాంటివన్నీ చూసారనమాట. వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మీతో మాట్లాడకుండా ఉండడం, మీకు మాత్రం సైలెంట్గా ఉండడం, ఇట్లా పాస్ట్లో చేశారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళి తనకి నా ఫేస్ చూపించాలి. ఇలా మీరు చాలా కోపంగా ఉంటారు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల కానీ, మీతో మాట్లాడకుండా ఉన్నందుకు కానీ. ఇప్పుడు మీరు ఈ పర్సన్ స్టిల్ ఇంకా టెంపరెన్సే కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఎందుకో ఈ మధ్య టెంపరెన్స్ ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మళ్ళీ టెంపరెన్స్ కార్డ్ ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు మీరు కూడా తగ్గాలి అని యూనివర్స్ మీకు చెప్తోంది. ప్రతిసారి అవతల వాళ్ళదే మిస్టేక్స్ కూడా ఉండదు, మీది కూడా సమ్వేర్ ఆర్ సమ్హౌ మీరు కూడా ఈ రిలేషన్షిప్లో మిస్టేక్స్ చేసి ఉంటారు. ఆ మిస్టేక్స్ని మీరు కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని యూనివర్స్ చెప్తుంది. ప్రతిసారి అవతల సైడ్ వాళ్ళ నుంచే మిస్టేక్స్ అనేది ఉండదు. అండర్స్టాండింగ్ అనేది అవతల వ్యక్తిని అర్థం చేసుకునే మెంటాలిటీ మనలో కూడా ఉండాలి. వాళ్ళకు కోఆపరేటివ్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి కోఆపరేటివ్గా, వాళ్ళకి సపోర్టివ్గా మనం కూడా ఉండాలి అనేది మీరు కూడా తెలుసుకోవాలి.
కంప్లీట్‌గా అలా స్ట్రాంగ్‌గా ఉంటేనో, లేకపోతే మొండిగా ఉంటేనో ఈ రిలేషన్‌షిప్‌లో ఫర్దర్ మూవ్‌మెంట్ అనేది కష్టం. అదే యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది. అందుకనే మళ్ళీ మళ్ళీ టెంపరెన్స్. ఒకసారి వాళ్ళు తగ్గినప్పుడు ఇంకొకసారి మీరు కూడా తగ్గాలి. రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ రావాలి, ఈక్వాలిటీ రావాలి అనుకుంటే ఇక్కడ కూడా బ్యాలెన్స్ మీ పర్సన్ బ్యాలెన్స్ చెయ్యాలనుకుంటున్నారు. అండ్ మీరు కూడా బ్యాలెన్స్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ అనేది జరుగుతుంది. ఇందాక నుంచి నేను చూస్తున్నాను బ్యాలెన్సే మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ ఎక్కడో తప్పింది. ఎప్పుడైతే ఇద్దరూ ఒక ఒక తాటికి అట్లా వస్తారో, ఒక పాయింట్‌కొస్తారో, అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ వస్తుంది. సో, క్వీన్ ఆఫ్ స్వాన్స్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు చాలా యారోగెంట్, రూడ్ అయిపోయారు వాళ్ళ విషయంలో. చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇదివరకు ఉన్నట్టు ఇన్నోసెన్స్, ఇదివరకు ఉన్నట్టు మంచితనం గానీ, నువ్వు ఏం చెప్తే నేను అది వింటాను. నీకే ఆహ్, నా సపోర్టు అనేలాగా మీరిప్పుడు లేరు. మీ బిహేవియర్‌లోనూ చేంజ్ వచ్చింది. టోటల్‌గా మీ థింకింగ్‌లోనూ ఈ పర్సన్ విషయంలో చేంజ్ వచ్చింది. వాళ్ళనుకుంటున్నారు. పాస్ట్‌లో ఏం చూసి మిమ్మల్ని ఇష్టపడ్డారో, మీ వైపు స్టెప్ తీసుకున్నారో, ఇప్పుడు మీరు అలా ఉండట్లేదు. అది వాళ్ళ భయం. అది వాళ్ళ బాధ. మీరు కొంచెం యారోగెన్స్ తగ్గించుకొని మళ్ళీ కొంచెం లవ్ లవ్‌గా ఉంటేనో, లేకపోతే లవబుల్‌గా ఉంటేనో ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాండ్స్, జడ్జ్‌మెంట్. ఆబ్వియస్లీ మీకు కోపం వచ్చినా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే నేను కొంచెం స్ట్రిక్ట్‌గా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే రీడింగ్స్ ఇలా వస్తున్నాయి. మీరు స్టిల్ అదే సఫరింగ్, అదే పెయిన్ పడుతున్నారంటే చేంజ్ ఇక్కడ మీలో కూడా రావాల్సిన అవసరం ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండి మీరు ఎంత ప్లీజ్ చేసినంత మాత్రాన యూనివర్స్‌కి కానీ, దేవుడికి ప్లీజ్ చేసినంత మాత్రాన ఏమీ ఈ రిలేషన్‌షిప్‌లో ఉండదు. ఓవర్ థింకింగ్ తగ్గించి ఈ రిలేషన్‌షిప్‌లో మీరొక బ్యాలెన్స్‌కి అయితే రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అదే మీకు యూనివర్స్ చెప్పాలనుకుంటుంది. మీ పర్సన్ కూడా అదే చెప్పాలనుకుంటున్నారు. టోటల్లీ ఇక్కడ యూనివర్సా మీ పర్సనా అనేది కాదు. మీరు కూడా ఒక ఈ బ్యాలెన్స్‌కైతే రావాలి. అది అల్టిమేట్‌గా యూనివర్స్ అయితే మీకు చెప్పాలి అనుకుంటుంది. బికాజ్ మీలో కొంచెం ఆవేశం ఎక్కువుంది. అది ఆవేశం అవ్వచ్చు, కోపం అయ్యుండొచ్చు, అది మీ బాధ అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు పడిన పెయిన్ కూడా అయ్యుండొచ్చు. ఎప్పుడైతే ఈ ఆవేశం తగ్గుతుందో, ఆ అగ్రెషన్ తగ్గుతుందో, మీలో ఫైరీ నేచర్ చాలా ఎక్కువుంది. ఆ ఫైరీ నేచర్ తగ్గింది అని మీ పర్సన్‌కి తెలిసిన తర్వాతే ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. మీలో ఉన్న ఈ ఫైర్ తగ్గిన తర్వాతే మీ పర్సన్ మీ లవ్ కోసం మీ దగ్గరకొస్తారు. ఇప్పుడు చూడండి ఆబ్వియస్లీ చిన్న పిల్లకి ఒక చాక్లెట్ అడిగారు. ఇస్తే వాళ్ళు మీ దగ్గరకొస్తారు. కొట్టారనుకోండి ఆబ్వియస్లీ మీకు దూరమే వెళ్ళిపోతారు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయం.
సో, మీరు కూడా మారాల్సింది, మార్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే డెఫినెట్‌గా చేంజ్ చేసుకోండి. చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయని. వాళ్ళు ఎంత మారినా, వాళ్ళు ఎంత మారాలి అని వాళ్ళకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా, అది అది మీరు కేర్‌లెస్ చేస్తారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీలోనా మార్పొచ్చిందా? అది నేను నమ్మలేను. నువ్వు నా కోసం స్టెప్ తీసుకుంటావా? ఇది నిజమా? అన్నట్టు మీరు అంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరి. సో, యూనివర్స్ సారీ. మా వ్యూయర్స్ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి మా వ్యూయర్స్ కోసం? ఐఎమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. భయపడుతున్నారు, మిమ్మల్ని వదులుకోవాలని లేదు. ఎక్కడ మీకు మీరు తనకి మీ మీరు తనకి ఎక్కడ దూరం అయిపోతారా అని వాళ్ళు భయపడుతున్నారు. మేబీ అది మీ బిహేవియర్ వల్ల కావచ్చు. సో, దేనికైనా అవ్వచ్చు. ఐ ఫీల్ లోన్లీ. మీ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. నేను ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు ఫీల్ అవ్వట్లేదా? నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా? నాకే ఈ లోన్లీనెస్ అనిపిస్తుందా? సో, ఇది నేను ఇంకా డీప్గా చెప్తూ వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది. ఆబ్వియస్లీ ఈజ్ ఇట్ ఓవర్? మన ఇద్దరి మధ్య ఇంక అయిపోయిందా? ఇంకేం లేదా? ఇంకేమన్నా మిగిలిందా లేదా అని అడగాలనుకుంటున్నారు. చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఎంత యాక్యురేట్గా వచ్చాయో. ఐఎమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. మిమ్మల్ని మీరెక్కడ వాళ్ళకి దూరం అయిపోతారని వాళ్ళు భయపడుతున్నారు. లోన్లీగా ఉంటున్నారు. అయిపోయిందా ఇంక ఈ రిలేషను? అయిపోయినట్టేనా? దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఈ ప్రేమ చాలా పిచ్చిది. ఎలాంటి వాళ్ళనైనా, ఎంత మొండి వాళ్ళనైనా మార్చేస్తుంది. ఎంత మంచి వాళ్ళనైనా స్ట్రాంగ్ చేస్తుంది. ఎంత స్ట్రాంగ్ వాళ్ళనైనా ఎమోషనల్ చేసేస్తుంది. అంటున్నారు మీ పర్సన్. ఇట్ హర్ట్స్ సో మచ్. అది నన్ను చాలా బాధ పెడుతోంది. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.